నమస్తే, వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్. నేను కావ్య. ఇక డీటెయిల్స్ చూద్దాం. తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ను సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇరువురి మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది. లేని పక్షంలో తాము జోక్యం చేసుకుని పరిష్కరిస్తామని పేర్కొంది. తమిళనాడులోని విశ్వవిద్యాలయంకు వైస్ ఛాన్సలర్ నియామకంపై సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య చాలా కాలంగా వివాదం కొనసాగుతుంది. గవర్నర్ వీసీగా వ్యవహరించే అధికారాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో పాటు పలు నియామకాలు గవర్నర్ అధికారులను పరిమితం చేసింది. అయితే ఈ బిల్లులను ఆమోదించడానికి ఆర్ఎన్ రవి నిరాకరించారు. కాగా మద్రాస్ విశ్వవిద్యాలయం, భారతీయర్ విశ్వవిద్యాలయం, తమిళనాడు ఉపాధ్యాయ శిక్షణ విశ్వవిద్యాలయంకు ఎస్ ఛాన్సలర్ను నియమించడానికి గవర్నర్ రవి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అయితే ఈ చర్య చట్టవిరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి సభ్యులను తొలగించడంతో పాటు ఆ కమిటీని పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్థివలాల్ నేతృత్వంలో ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఇరువురు కలిసి బిల్లు పెండింగ్ వివాదాన్ని పరిష్కరించుకోవడం మంచిదని సూచించింది. లేని పక్షంతో ఈ సమస్యను తాము పరిష్కరిస్తామని కోర్టు హెచ్చరించింది.